దేవుడు దీవించాలన్నంత రీతిగా మన జీవితాలను దీవించలేకపోతున్నాడు. దేవుడు ఎదిగించాలన్న స్థాయికి మనల్ని ఎదిగించలేకపోతున్నాడండి. మీరు ఏదైనా తీసుకోండి, మీరు ఎన్నైనా తీసుకున్న ప్రతి దాంట్లోనూ మీరు వంకలు ఎట్టుకుంటే ఎన్నో వంకలు ఉంటాయి. మనం నేర్చుకోవడం మొదలెడితే ఎన్నో నేర్చుకోవచ్చు. ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. వాస్తుల దగ్గర అంటారు, లేదంటే ఇదంటారు అదంటారు. ఇంట్లో మొన్న ఒక ఆవిడ పెయింట్ షాప్కి వెళ్తే నేను పెయింట్లు కొంటున్నామండి. పెయింట్లు కొంటుంటే ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకుని గబగబా వచ్చేసి పెయింట్లు మార్చేస్తానండి, మంచి పెయింట్లు చూడాలండి అన్నారు. ఆ పెయింట్ల షాప్ వాడు ఇల్లు ఫోటో పెట్టంటే పెయింట్లు సెట్ చేస్తానని ఇల్లు ఫోటో పెట్టారు. పెయింట్లు సెట్ చేస్తుంటే అబ్బాయి ఈ రంగొద్ది అన్నాడు. ఇంకే రంగు వేస్తారండి మీరు ఇంటికి అన్నాడు. అలా కాదు బాబు, నేను పెయింట్లు వేయించి 2 నెలలు అయింది అన్నా. 2 నెలలకు పెయింట్లు ఎవడైనా మారుతాడా? 5 సంవత్సరాల వరకు పర్లేదండి అన్నాడు. ఆ 2 నెలల్లో వేసిన పెయింట్లు రంగు వల్ల మా ఇంట్లో బాగుంటలేదని సిద్ధాంత్ గారు చెప్పారు. అందుకని రంగులు మార్చేయమన్నారు. బాబు మళ్ళీ రంగులు మార్చేస్తానండి. ఆ రంగులు వేయడానికి 50,000 అయిందనా మళ్ళీ రంగులు వేయించేస్తున్నారు వాళ్ళు. అదో ఆనందం. దాన్ని ఏమంటారు? అదొక ఆనందం అంతే. రంగులు మారుతాయి, ఇల్లు మారుతుంది, కానీ వాళ్ళు బతుకులు మారుతాయా చెప్పండి? ఆ గదులకు రంగులు మారుతాయి అంతే, వాళ్ళు మారుతారా? మనలో ఇప్పుడు ఈ వ్యక్తి దొంగ అనుకోండి. ఇప్పుడు వీడు దొంగతనాలు చేసి బ్రతికేవాడు. ఈయన ఎక్కడో పట్టుకుని పోలీసు వాళ్ళు చితగ్గొడేసి ఇంటికి పంపించారు. అబ్బాయి ఇంక నాకు సెట్ అవ్వట్లేదు, నాకు సరిగ్గా ఉండట్లేదు, ఇల్లు మారిపోతాడు. ఆడికి దెబ్బలమని మారిపోతాయా? ఆడు బుద్ధి మారాలి ఫస్ట్. ఆడు బుద్ధి మారంది ఇల్లు మారితే సుఖం ఉంది. అవునండి, ఆడు బుద్ధి మారినప్పుడు, ఆడు మనసు మారినప్పుడు ఇల్లు మారినా, ఇంటికి రంగులు మార్చినా, బండి మార్చినా చెప్పండి, రింగులు మార్చినా, ఆఖరికి రింగులు కూడా వచ్చేసినాయి ఈరోజు. అవునా కాదండి? ఒకే రింగులో ఒక 6-7 రకాలు మీకు స్టోన్స్ ఇచ్చేస్తున్నారు. ఇది పెట్టుకుంటే మీరు ధనవంతులు అయిపోతారు. ఇది కేవలం 20,000. ఆ 20,000 ఉంటే సగం అప్పులు తీరిపోయి సగం పళ్ళు చేయించుకోవచ్చు మనం. కానీ అదే కొంటాం, ఎందుకంటే ఎక్కువ డబ్బు వస్తుందని. అంటే మనం నమ్మే కొలది సాతాను నిన్ను ఎన్ని రకాలుగా నమ్మించడానికైనా ప్రయోగాలు చేస్తున్నాడు. నువ్వు నమ్మకూడదు. అవన్నీ నీ జీవితానికి హాని చేస్తాయి, కానీ ఏది మేలు చేయదండి. దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గరికి కొండ మీద ఉంటాను మోకాళ్ళు వేసుకుని వచ్చే అనట్లేదు. నువ్వు ఉన్న చోటుండు, మోకరించి ప్రార్థన చెయ్యి, మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని నా కోసం కుమ్మరించు. నేను నీ కన్నీటిని చూసి జవాబిస్తాను. నీ పరిస్థితి ఏదైనా, ప్రజలు ఈ పరిస్థితి మారదన్నా నేను మారుస్తాను. దీంట్లో నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదంటే, నేడు దేవుడు ప్రజలందరికీ ఏమయ్యాడు తెలుసండి? లోకువైపోయాడు. నేడు దేవుడు ప్రజలందరికీ ఏమైపోయాడంటే, అబ్బాయి యేసు అంటే కాదు కానీ ఇది బాగుంది, ఎలా చూడండి. ఏంటంటే మీ పరిస్థితులు మారాలంటే ఇది చెయ్యండి, అది చెయ్యండి. మీ పరిస్థితులు మార్పు చెందాలంటే మీరున్న సొంత ఇల్లు వదిలేసి ఒక అద్దింట్లోకి వెళ్ళి అక్కడే తిరిగి వాళ్ళకి అద్దె కడతా ఉండండి. అవునండి, మీరున్న పరిస్థితులు మారాలంటే మీరు ఈ రంగు వస్త్రాలు ధరించండి, మీ ఇంటికి ఇవేయండి, మీ మెడలో ఇవి కట్టుకోండి, లేదా మీ కాళ్ళకి కట్టుకోండి, చేతులకి కట్టండి అంటే చాలా బాగుంటున్నాయండి. ఎందుకంటే ఎదురుకుంటా కనబడుతున్నాయి కదా. ఇది ఎందుకురా తాడంటే మారటానికండి అంటున్నారు. అవునండి, ఈ కాలుకి ఎందుకురా అంటే ఎందుకో దిష్టి తగలకుండానే. ఇలా రకరకాల పరిస్థితులు.